నమస్తే. తీర్మాన్ మల్లన్న పైన దాడి జరిగిన విషయం మనకు తెలిసిందే. వారి మదర్ మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే నాన్న. ఏమంటారు అమ్మా? ఇక్కడ నిలబడనా? ఏమంటారమ్మా అంటే ఇక ఊర్వలేని వేషం ఉంది కదా, ఊర్వలేక బీసీలు అంటారు, బీసీలు అంతా ఒక్కటవుతుండ్రు. మాది మా రాజకీయం అంతా ఇక పండిపోతుంది, మేము గెలవలేము అని అట్లా మల్లన్న మీద టార్గెట్ చేస్తుండ్రు. ఎందుకు మల్లన్న మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు కంచం పొద్దు మంచం పొత్తోనంటే ఇప్పుడు మీకు మాకు లేకనే పాయ, మీరు బీసీలు అని ఎట్లా అంటావు? నువ్వు బీసీ ఎట్లా ఎత్తుకుంటావు? ఎత్తుకునేదేనా? ఎత్తుకోవద్దు కదా. మరి నీ అంతా నువ్వు ఉండాలి. బీసీలకి ఎందుకు రావాలి? బీసీలతో అది ఎందుకు చేయాలి? అవు 42% ఇస్తుండట బీసీల రిజర్వేషన్ అని నువ్వు ఎంజాయ్ చేయడం ఏంది? నువ్వు బీసీ కాదు కదా. నువ్వు బీసీ అయితేనేమో నువ్వు ఎత్తుకోవచ్చు, నువ్వు మాట్లాడవచ్చు, నువ్వు అన్నీ చేయొచ్చు. నువ్వు బీసీ కాదు. ఆ మాటలు మాట్లాడినందుకు కవితమ్మకి ఇది అవసరమని మాట్లాడినందుకు నా కొడుకును చంపమని తోలిచ్చింది. చంపమని తోలిస్తేందుకు నీకేం అధికారం? నీ ఇంటి ముంగటికి వచ్చిండా, లేకపోతే నీతోటి పంచాది పెట్టుకుంటా, నువ్వు గొడవ గిట్ట పడుతుండ్రా? మీరేం పడతలేరు. నా కొడుకు పనిచేసేది చేస్తుండు. బీసీది అంతా ఒకటి కావాలి, బీసీలందరూ ఒకటి కావాలి, మన ఓట్లు మనం వేసుకోవాలి, బీసీ రాజ్యం రావాలి. ఎన్ని రోజులు రెడ్డిలది, ఎన్ని రోజులు వాళ్ళది ఎందుకు మొయ్యాలి? మనది మోసుకోవాలి, మన ఓటు మనం వేసుకోవాలని నా కొడుకు మాట్లాడుతుండు. బీసీలతోటి మీటింగ్ పెడుతుండు. పెట్టినప్పుడు మరి నీదేం పోతుంది? నువ్వు పెట్టుకో నీ రెడ్డిలతోటి. నా కొడుకుని అనడమేంది? అయితే ఈ బీసీలందరూ పోతే ఇక మాదే అవుతుంది, మల్లన్న ఒక్కని కథం చేస్తే మాదే రాజ్యం అవుతుందని అట్లా కవితమ్మ దోలిచ్చింది. కవితమ్మ దోలిచ్చి మల్లన్నను చంపిరాపమ్మని మాట్లాడుతుంది. అంటే ఎందుకు చంపుతావు? నీదేమన్నా తింటున్నామా? మీదేమన్నా గుంజుకొని తింటుండా, లేకపోతే ఏమైనా చేస్తుండా? మీరు ఇదివరకే 4 సార్లు మీరు పదవిలో ఉన్నప్పుడే 4 సార్లు ఆఫీస్ అంతా ధ్వంసం చేసి బాత్రూంలో ఉన్న చీపురు కట్ట కాడికి వెళ్ళి ఎత్తుకొని పోయినరు. నా కొడుకును 72 ఏళ్ళు కేసులు పెట్టినావు, 100 ఏళ్ళు జైల్లో పెట్టినావు. ఎట్లయినా వంగతలేను, జైల్లో కూడా చంపేతందుకు పెట్టినావు. ఓకేనా? నా కొడుకును ఏం చేద్దామనుకుంటున్నావు? వాడిని కన్నా కానీ వాడిని తలరాత కనలే. వాడు జాగుతూనే ఉంటాడు, వాడు చేస్తూనే ఉంటాడు, ముందు జాగుతూనే ఉంటుంది. ఇక బీసంతా ఒక్కటయ్యేదాకా వాడు వదిలేదు లేదు. నేను కూడా సపోర్ట్ ఇస్తున్నా నా కొడుకుకు. అంతే, చెయ్యవలసిందే. 2028లో మీరు చూడుండ్రి, బీసీ ముఖ్యమంత్రి అవుతాడా లేదా చూడుండ్రి. నేను ఇస్తున్నా ఆమె. ఇక కవితమ్మ ఈడ దోలిస్తుంది, కొట్టిస్తుంది, అద్దాల వాళ్ళకు కొట్టిపిస్తుంది, మొత్తం ఆఫీస్ అంతా ధ్వంసం చేస్తుంది. మళ్ళీ పోయి మల్లన్న మీద కేసు పెడుతుంది. ఎంత తెలివామే, ఎంత తెలివి ఉన్నా ఎదు ముంగట నిలవాడు. నేను మాట్లాడతా, కవితమ్మతో నేను మాట్లాడతా. నీ అయ్యేం పెద్ద కాదు, ఎవ్వరేం పెద్ద కాదు. ఎరికేనా? నువ్వేమో వచ్చినాడేమో తీసుకురాలే, పోయేటప్పుడేమో ఎత్తుకపోవు. ఏంటి కోట్ల ఎకరాల జాగా మంది భూములు కబ్జా పెట్టివి. మరి బీసీలోడు బుచ్చగాడు అచ్చగాడు ఎటు పోవాలి? ఆడ బతకొద్దా? అడక తినాలే మీ దగ్గరికి వచ్చి. వాళ్ళకు కూడా కావాలి కదా, నీలక మనిషే కదా, వాళ్ళకు కూడా కావాలి. ఇది బీసీ వస్తుంది, ఇది బీసీ ముఖ్యమంత్రి వస్తుంది. బీసీ చేతులకు వచ్చినప్పుడు ఎవరిని జాగాలు ఉన్నాయో అన్నీ తీస్తారు, మనిషిని తీస్తాడు. ఇది మాత్రం గ్యారంటీ. నేను సత్తు బతుకుదు, మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి. గన్మెన్ లేకపోతే మల్లన్న పైన మొత్తం అటాక్ జరిగేది. ఎందుకంటే కాల్పులు 6 సార్లు పైకి గన్తో కాల్చిరు. దానివల్ల వాళ్ళు భయపడి వెళ్ళిపోయినట్టు. 4 సార్లు కాల్చిండ్రా? 6 సార్లు? అమ్మో, అయితే లోపలికి వచ్చిరా? అదే ఇప్పుడు అందులో ఆడోళ్ళు ఉండరా? ఆడోళ్ళు మొగోళ్ళు ఆఫీసులో పోయి మల్లన్నను ఏదో చేతామని ఎట్లన్నా ఎటువంటి మల్లన్నను చంపియాలి. గన్మెన్ లేకుంటే దారుణం ఉండు. గన్మెన్ వల్లనే నా కొడుకుకి ఇలా మేలు జరిగింది. అంతే కదా. ఈమె ఇంత పనికి ఎత్తుకుంది, కానీ
ఎప్పుడూ బాగుపడదు. ఇది మాత్రం గ్యారంటీ. నా కొడుకుని చంపిస్తాను వచ్చినవే గన్మెన్ లేకుంటే ఒడిసిపోవు కదా. ఇప్పుడు గన్మెన్ కూడా కొట్టినరట కదా, గన్మెన్ కూడా కొట్టిపోయినరట. ఇగో గింత అన్యాయం ఉంటే ఎట్లా? ఇది మన ప్రజలంతా ఒకటి కావాలి బిడ్డ, మనదంతా ఒకటి కావాలి. మనది మనం ఓటేసుకోలే. నువ్వెవ్వరు రాకున్నా, నువ్వెవ్వరు లేకున్నా మన ఓటు మనం వేసుకుంటే మనమే దూరం అయిపోతాం. ఓటు కమ్ముడు పోవద్దు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? 5,000 ఇస్తా, 10,000 ఇస్తా, ఓటేయో అని అంటాడు. ఆడు గెలవడు. గెలవకపోతే నేను తీసుకున్నా కదా, నువ్వు గెలవలేదు, అయ్యో గాడ పని చేపించలేదు అని ఒక మాట అంట. నువ్వు పుణ్యానికి వేసినావే, పుణ్యానికి వేసినవా? నువ్వు పైకని తీసుకొని వేసినావు, కవర్దారు నువ్వు అడిగేది లేదు అంటాడు. ఎరికైనా మనం పైకని తీసుకోవద్దు, మన ఓటు మనం అసలు తెలియక కానీ బిడ్డ, ఓటు అమ్ముకుంటే శరీరం అమ్ముకున్నాను తెలివా. తెలిసిన వాళ్ళు అయితే ఓటు అమ్ముకోరు. నా ఇష్టం ఉన్నది కేస్తాను. ఇప్పుడు నాకు దగ్గర 50 ఏళ్ళు అవుతుంది ఓటు వచ్చి. నేను ఒక్కరికే వేస్తా, కాంగ్రెసే మాది, రాని రాకపోని. మా ఇంటికి ఎవడైనా రూపాయి తీసుకొని కూడా మా ఇంటికి గల్మ దొక్కరు, తీసా బయటకే వెళ్ళగొడతా. నేను నా ఇష్టం ఉంటే వేస్తా, లేకపోతే లేదు, మీరు నన్ను అడిగేది లేదు అని మాట్లాడతా. కానీ మన ప్రజలు కూడా ఇప్పుడు 500 ఇస్తాడు బిడ్డ, 500 ఇచ్చి ఓటు అడుక్కుంటాడు. 5 ఏళ్ళు నువ్వు తిప్పలు పడాలి కదా, పడన్నా వద్దా? 5 ఏళ్ళు తిప్పలు పడాలి. ఆ 500 ఒక్కనాడు ఖతం చేసుకుంటావు, ఒడిసిపోతావు, మళ్ళీ బుచ్చం ఎత్తుకోవాలి కదా. మరి ఎందుకు మనకు వచ్చిన బాధ? మనకు వచ్చిన బాధ ఏం లేదు, మనది మనకే కావాలి. ఆ కొడుకు పోరాడుతూనే ఉంటాడు, అది అయితేనే ఉంటుంది, బీసీ రాజ్యం వస్తూనే ఉంటుంది. ఇది మాత్రం తప్పది. గత 10 ఏళ్ళు కొట్లాడిండు మల్లన్న. సో అప్పుడు దాడులు చేసిండు, ఇప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్ చేసిండు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిండు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా మళ్ళీ దాడులు జరుగుతూ ఉన్నాయి. అదే మరి అప్పుడేమో 10 ఏళ్ళు చేసి మాట్లాడి చేసి అప్పుడు కూడా జైల్లో పెట్టి మొత్తం ఆగమాగం చేసి హాస్పిటల్ ఇదంతా ఆఫీస్ అంతా ధ్వంసం చేస్తేవి, చీపురుగట్టల కాడికి వెళ్ళి ఎత్తుకపోతేవి. అది అయిపోయినాక 100 రోజులు జైల్లో కూడా ఉండే, మళ్ళీ వస్తే ఇప్పుడు ఎమ్మెల్సీ అయినాక కూడా ఈయనది ఎంత మాతన డబ్బున్నది, కోట్లు గుమ్మరిస్తా అని మళ్ళీ ఈ పని చేపిస్తుంది. చేపించినా ఎవరి దరిద్రం వాళ్ళు ఎంబడే పడుతుంది. నా కొడుకు మంచి గురించే జరిగింది. అంటే ఆమె తిడుతుండ అని చెప్పేసి అంటూ ఉండరు. ఆయన మా కొడుకు ఏం తిట్టలే, ఎందుకు తిట్టాడు? నువ్వు కూడా అడవిలవనే మాట్లాడతాడు, నువ్వు కూడా నాకు బిడ్డ లాంటివనే నేను అనుకుంటా. కానీ నువ్వు లిక్కర్ దంద చేసి కూడా నువ్వంతా అది చేస్తున్నావు అంటే నీది ఏంది? ఆడి విల్లవు లిక్కర్ దంద చేసాయి. ఎవడన్నా తాగుతోడు ఉంటే వాడిని తిట్టి ఎలా కొట్టాలి. నువ్వే చేస్తువి, నువ్వే రచ్చకెక్తివి, నువ్వే రచ్చకెక్కి తిరుగుతున్నావా? నీకు ఉండాలి కదా కొంచెమన్నా, ఉండానా వద్దా? అయ్యో నేనే జైల్లో ఒక 3-4 నెలలు ఉండి వస్తే నేను ఏ ముఖం పెట్టుకొని తిరగాలి అనేది నీకు ఉండాలి కదా. కానీ నీకు లేక ఇంకా నువ్వు రెచ్చిపోతున్నావు అంటే మళ్ళీ నన్ను ఏం చేస్తావు? నువ్వు చెయ్యిగా ఏం చేస్తావో చెయ్యి. అంటే వాళ్ళకి కోపం వస్తుంది, 10 మంది మాట్లాడుకునేది కెమెరా ముందు వచ్చి మాట్లాడే వరకు ఆమె కోపం వస్తున్నట్టుంది. కోపం ఎవరి మీద? మరి మాట్లాడరా? నువ్వు మంచి పని చేస్తే ఇవ్వలేమనరు. నువ్వు గిట్లా కొట్టిపిచ్చుడు సంపిచ్చుడు అని మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఇదే తొక్కుడు సంపుడు చేసుడు, అందరినీ ఒక్కనొక్కరిని నీ అయ్య కూడా మస్తు మాటలు అన్నాడు. ఆ మాటలు నేను అనలేను ఎరికైనా. ఆ మాటలు మస్తు మాటలు మాట్లాడిను. అరే తొరే అది ఇది అని మస్తు మాట్లాడిను. అట్లా గిట్లా మాట్లాడతాడా? నా కొడుకు ఎంత పెద్దోళ్ళని కానీ ఎంత చిన్నోళ్ళని కానీ నానాని మాట్లాడతాడు. ఇంకో మాట మీ లెక్క మోటు మాట మాట్లాడాడు ఎరికైనా. నా కొడుకు మంచిగా మాట్లాడతాడు. మరి మీరే ఇంతమంది వచ్చి మీరు ఇట్లా దౌర్జన్యం చేస్తే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కాల్చే, అలాంటి ఒకరొకరు కాల్చేయకపోదురు. మాకొద్దు అది, మేము అది అసలే పెట్టుకోము. దుర్మార్గం పని మాకు మీ అసంటులకు వస్తుందని మాకు రాదు, మేము చెయ్యరు ఎరికైనా. మేము అట్లా నేర్పియలేదు మా కొడుకులకు, అట్లా చెయ్యరు. ఈ కవితమ్మ ఖబర్దార్ చెప్తున్నా, మల్లన్న జోలికి రావద్దు, నీదేందో నువ్వు ఉండు, నీ రాజకీయం ఏందో నువ్వు చేసుకో, నువ్వు చేసుకునేది చేసుకో, కానీ మల్లన్న తెరువు రావద్దు ఎరికైనా.
మల్లన్న తెరి వస్తే మంచిగా ఉండదు. నువ్వు పదవి మీద ఉన్నావు, నువ్వు ఈ పని చేసినందుకు నువ్వు సస్పెండ్ కావాలి, చెయ్యాలి వాళ్ళు, సస్పెండ్ చేసేయాలి ఆమెను, నువ్వు ఇట్లా చేస్తావా అని. అట్లా చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అంటే మల్లన్న పార్టీ పెట్టబోతాడు బీసీ పేరుతో, ఇక పార్టీ పెడితే వాళ్ళ పప్పులు ఉడకవని చెప్పేసి దాడి అనుకోవచ్చు. అంతే మరి, పార్టీ పెడితే వాళ్ళ పప్పులేడు ఉడతాయ్యా. వాళ్ళు ఎంతమంది ఉండ్రు, మన బీసీలు ఎంతమంది ఉండ్రు, మస్తు మంది ఉండ్రు. ఎస్సీ ఎస్టీ బాలసంతోళ్ళు ఎంతోమంది వస్తారు మా ఇంటికి. అన్నతోడు మాట్లాడతా, నంబర్ ఇస్తావా అని ఎంతోమంది రోడ్డు పంట పోయేటోళ్ళు ఎంతోమంది వస్తారు. ఎరికైనా ఎందుకు వస్తుండ్రు? ఆ మంచితనం గురించే వస్తుండ్రు. మల్లన్న మంచి తొవ్వ దొక్కుతుండు, ముందు పోతుండు, కష్టాలు నిష్ఠూరం, జైలు పాలు, జైల్లో కూడా చంపుతాని కూడా పెట్టిరు. ఇన్ని చేసినా కానీ వెనకకు దగ్గతలేడమ్మా, నువ్వు ఎసొంటి కొడుకుని అన్నావని నాకు దండం పెడతారు, నాకు పెట్టిపోతారు బిడ్డ. నేను పెద్ద గొప్పలు చెప్పుకోను, అట్లా మాట్లాడి అట్లా చేసి వచ్చిన వాళ్ళని కూడా మేము ఊకేదోలియా. బిడ్డ కొంత చాయ్ అన్నదా బిడ్డ, తినే టైంకి వస్తే ఒక బుక్క తిని బిడ్డ అంట. అమ్మ ఇప్పుడే తిన్నా అంటే చాయ్ అన్న తాగుదు బిడ్డ కూర్చో అని. నేను అట్లా మాది అట్లుంటుంది. కానీ ఇట్లా అట్లా అని మేము ఈసరిచ్చినట్టు మాట్లాడము, చెయ్యము. ఇప్పుడు అంతా చూస్తుంటే రక్త మార్కులు ఇవన్నీ చూస్తుంటే భయం అనిపిస్తలేదు? భయం అనిపిస్తుంది కానీ ఏం చేస్తా ఎందుకంటే మనదంతా రక్తం కావాలి, వాళ్ళకి కావాలి రక్తం. ఇప్పుడు కేసీఆర్ వాళ్ళకు రక్తమే కావాలి, 10 ఏళ్ళ సంది రక్తాలు చూస్తారు కదా, ఇప్పుడు కూడా రక్తమే చూద్దామని వాళ్ళు అనుకుంటారు. కానీ మనం రక్తం చూడము, మనము చెయ్యం బిడ్డ పని. వాళ్ళు రక్తాలు చూస్తుండ్రు కాబట్టి వాళ్ళు చేసిపోతారు. ఎరికేనా, ఎవరి పాపం ఎప్పుడు నిండానో గప్పుడే నిండుతుంది. పాపం నిండితేనే ఏదన్నా వస్తుంది. ఇగో వరి నాటేస్తే మంచిగా అయితే పంట ఎట్లా వండుతుందో, ఇగో ఈ చెడు కూడా ఇట్లే వస్తుంది. మల్లన్నకి ఏమని ధైర్యం చెప్తారమ్మా? ఏమని చెయ్యాలి, బీసీద్దం చేయాలి. ఎరికేనా, కావాలంటే నేను కూడా వస్తా నా కొడుకుతో పాటు. నేను చెప్తున్నా, ఆయన అన్న కానీ ఆయన తలరాత కానీ లేదు. ఎప్పుడేమవుతుందని నాకు భయం లేదు. వాళ్ళ నాన్న టెన్షన్ పడతాడు, ఏడుస్తాడు, బాధపడతాడు. కానీ నేను బాధపడ ఏడుసా, చేయాలి బిడ్డ అంట, అంతే. నేను చేయమని చెప్తా బిడ్డ, వద్దని నేను ఎప్పుడన్నా. మనం ముందు పోవాలి. ఇరికేనా, మనం ఒక్కరికి అన్యాయం చేయొద్దు, ఒకరిని బాధ పెట్టొద్దు, ఒకరిని ఇబ్బంది పెట్టొద్దు. ఇప్పుడు నా కొడుకు ఎట్లా, మా ఇంటికాడ ఒక పిల్లగానికి 6 ఏళ్ళు ఉంటాయి కాళ్ళకు, ముక్కుపొంటి చీమురు కారుతానికి, సొల్లు కారుతుంది. అసొంటోడిని ఎత్తుకొచ్చేది నా కొడుకు. అయ్యో నేనన్నా ఎవరు దొరకరేదారా గీని ఎత్తుకొని వస్తున్నామని నేనంట. అమ్మ రోడ్డు కొంట పోయినా ఏడ పోయినా మంచి మంచి వాళ్ళు కానొస్తారు, గీడు ఏడ కానొస్తాడే, అందుకే ఈయన తీసుకొచ్చినాను. వాడిని తీసుకొచ్చి వాని అరుగు మీద కూర్చుండేటి, ముక్కు దూడ్చి మూతి దూడ్చి ఆయనకి బిస్కెట్లు వేసి తినబెట్టి వాళ్ళ ఇంటికాడ దించి వచ్చేది. ఇంకోని అట్లే ఆయన కాలు సక్క లేకుంటే వాడిని ఎత్తుకొచ్చేది. ఏం బిడ్డ నువ్వు, అరే అందరు దొరకరమ్మా, వీళ్ళిద్దరు ఉన్నారు కానీ మన ఊళ్ళో అని ఎత్తుకొచ్చుకొని మంచిగా వానికి కాలు చెయ్యి అడిగి మూతి దూడ్చి ముక్కు దూడ్చి ఆయనకి పాలంటే పాలు పోయి అమ్మ అనేది. ఇక పాలు పోస్తే బిస్కెట్లు వేసి తినబెట్టి ఆడుకొని తీసుకొని పోయేది. అగో అసంటోడు అట్లా చూసేది. ఇష్యాని ఎప్పుడూ గదిరించేటోడు కాదు నా కొడుకు, ఎప్పుడు ఎవరిని గదిరియడు, ఎవరినే కానీ నాన్న అని పిలుస్తాడు చిన్నోన్ని. ఓకేనా, పెద్దోళ్ళని కూడా నాన్న అంటాడు. ఒక్కనన్న ఇట్లా గదిరి ఇచ్చి తిట్టేటోడు కాదు నా కొడుకు. అప్పుడేమో మల్లన్న పైనే, మల్లన్న మీద దాడి చేసి మల్లన్న మీదనే కేసు. అప్పుడు మళ్ళీ కనీసం ఈ ప్రభుత్వంలో అయినా కేసులు పెట్టి వాళ్ళు లోపల పంపిస్తారా దాడి చేసిన వాళ్ళు? మరి ఏం పంపిస్తాడో ఏమో. మరి అప్పుడు కూడా చేసుడు ఆయనంతే, మళ్ళా కేసులు పెట్టాడు ఆయనంతే, జైలు పంపించే. నేను వచ్చిన ఫస్ట్ రోడ్ ఇది ఆఫీస్ కాడికి ఓ పెండ్లి పోయి వచ్చిన, ఈడ దించిపోయింది నన్ను. ఈడ ఎవరన్నా ఉంటే ఇంటికాడ దించొస్తారని వచ్చిన. పోలీసు వాళ్ళు లెక్క అడ్డం నిలబడ్డారు. ఈడ అడ్డం నిలబడి ఏమంటుండ్రు, ఓమా నువ్వు పోదు అంటే, అయ్యో నా కొడుకుదేనయ్యా అంటే, నువ్వు పోదు అని నన్ను ఎల్లగొట్టాను. ఈ ఎల్లగొట్టినాక ఎందుకు ఎల్లగొడుతుండని నేను అనుకున్నా. కాదు నువ్వు వెళ్ళిపోవాలి అని నన్ను ఎల్లగొట్టాను. ఈ ఎల్లగొట్టితే నాకు భయం అవుతుంది, ఎందుకు ఎల్లగొడుతుండు, నా కొడుకుండా ఇంట్లో లేడా అని నేను టెన్షన్తో ఇంటికి పోయినా.
అప్పుడు పోయినాక కూడా ఈ కేసీఆర్ ఇంటికి ఒక 50 మంది పోలీసులు పంపించిండు. 50 మంది పోలీసులు పంపించి వీళ్ళంతా ధ్వంసం చేస్తాడు. ఎవరే కానీ మీరు ఒక పత్రం రాసిండ్రు, పేపరు రాసి ఏం రాస్తున్నా, నేను నా కోడలేను, ఏం రాస్తున్నామని నేనన్నా. లెటర్ రాస్తున్నా. లెటర్ ఎందుకు రాస్తున్నామని నేను అంటే, చదువుకున్నాక నేను చెప్పమ్మా అంటే, నువ్వు ఎందుకు రాస్తున్నావని నేను ఇట్లే ఖచ్చితంగా అన్నా. అంటే మొత్తం అయిపోయినాక లెటర్ ఇచ్చేయమంటుండు, చదువుకోను, సంతకం పెట్టు, చదువుకో. ఎందుకు పెట్టాలి, నాకు చదువు రాదు, నేను ఎందుకు పెడతా సంతకం, నువ్వు చెప్పు అని ఖచ్చితంగా కూర్చున్న బిడ్డ. సిఐ అట, వాళ్ళు ఎస్ఐ గిస్ఐ వచ్చిర్రు చాలామంది. వచ్చే వరకు మీ ఇల్లు సోద చేస్తాము అంటుండు. మా ఇల్లు ఎందుకు చేస్తావు సోద అని నేనన్నా. మళ్ళీ అన్న ఏమన్నా చేసిండా, ఎవరితో దొంగతనం చేసిండా, ఏమన్నా వస్తువులు ఎత్తుకొచ్చిండా, లేకపోతే ఎవరన్నా మటర్ చేసిండా, ఎందుకు చేస్తావు అని నేను ఖచ్చితంగా చేస్తామమ్మా చేస్తామని. నువ్వు చేసుడు కాదయ్యా, ఎందు గురించి చేస్తావు నన్ను అడుగు అని ఇక నేను గట్టిగా అన్న బిడ్డ. అన్న వరకు చేయాలమ్మా చేయాలి, మీ జేబులన్నీ నేను చెక్ చేస్తా, నేను ఇట్లే అన్న బిడ్డ, నాకేం భయం కాదు, మేము కన్నా కొడుకులే మీరు, మీరందరు జేబులో ఏవే ఉన్నాయి అన్నీ తీసేయి అని అన్న. సిఐని గిట్ట అందరిని అన్న అనే వరకు సిఐ తీసిండు, పోలీసు వాళ్ళు తీసిర్రు, అందరు తీసి చేతుల బట్టి చూపిస్తారు. మీరు అన్నీ తీసుడు కాదు, పోనే ఉందంటారు, గిదే మీరు ఎన్నో జేబులో పెట్టుకొచ్చి ఇంట్లో పెట్టి మళ్ళీ నన్ను బదనాం చేద్దాం అనుకుంటారు. నేను ఒప్పుకోను. మీరేం చేస్తారు నన్ను, నేను ఒప్పుకోనయ్యా. ఫోన్లు గుంజుకొని దగ్గర పెట్టుకుర్రు, మా కోడలిది నాది, నేను ఒప్పుకోనంటే ఒప్పుకోనని అట్లే నిలబడే వరకు ఇక అందరు ఎవడెవరు చదువుతాడో వాంది ఆయన ఈ లాగు జేబులు, ఇవి 4 జేబులు తీసిండు, పర్సు తీసిండు, దస్తి తీసిండు, ఆ ఫోన్ తీసి ఆడ పెట్టిర్రు అందరు. ఎవరెవరు చదువుతారు, ఒక లేడీ ఒక ఆయన చదువుతాడు అనగానే సరే మీ ఎంబడే నేనుంటా, మరి ఏడ పెట్టుకొచ్చిరో నాకు తెలియదు, గీతతో పెట్టుకొచ్చి కూడా మళ్ళీ తను దొరికిందో అని అంటారు అని ఇట్లా గట్టిగా మాట్లాడినా నాకు ఎటు అవుతుంది. ఇక ఆయనతో మాట్లాడినా అంతా చదువుకొచ్చారు బిడ్డ వాళ్ళిద్దరే. ఇక తతిములందరినీ మీరు ఆనే ఉండురు అన్న, అంతా చదువుకొచ్చి ఇక ఏడేం దొరకలేదని. అయ్యో వంట బండ కింద ఏమన్నా ఉండొచ్చు చూసుకోరి నేను అన్న, వంట బండ కింద చూడుర్రి. ఏం దొరకలేదమ్మా, వంట బండ కింద చూడు. మళ్ళీ గిడ కబ్బోర్డ్ల కింద తాళాలు ఉన్నాయి కదా అంటే ఇచ్చిన, తీసుకొని అందులో పెన్ డ్రైవ్ పిల్లలది అది పుట్టినరోజు అది అందులో పెట్టరు బిడ్డ, టీవీలో పెట్టరు, నడుస్తూనే ఉందో అన్న. అందులో పెట్టి చూసి కాదమ్మా ఇట్లా చదివినోడు గిట్ట దండం పెట్టిండు, నాకు ఇట్లా దండం పెట్టి ఏం లేదమ్మా ఏం లేదంటే, ఈ ఇంట్లో 5-6 ఉంది కదా, ఈ ఇంతగానం కష్టపడిన మా ఇల్లు చదిరిండు, ఇంత షాయన్న పోతామని పని మనిషిని పిలిచి ఇట్లా గమీన్లో చూసినాం. ఈడికెళ్ళి మొదలు పెట్టి దాకురు, అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకురు, ఒక 50 మంది దాకురు. ఇక వీళ్ళకి షాయి పెట్టుడు ఏంది అని ఎలగొట్టిన బిడ్డ. మళ్ళీ అదొకటి అట్లా అయిందా. అట్లా అయినాక ఇక ఏ రాత్రి ఎత్తుకపోయారో ఏడబెట్టిర్రు నా కొడుకుని ఆ రోజే. ఇక పెట్టినాక మళ్ళీ ఏం చేసిండు, వాళ్ళ తెల్లారి 2-3 వచ్చారు, పోలీసు అయినా ఇంకొక ఆయన వచ్చి, నేను వాళ్ళు లోపలికి వస్తుంటే మీరు బయట నిలబడమన్నా, బయట నిలబడి ఉంటారన్న. బయట నిలబడమన్నా. ఏందమ్మా ఎందుకమ్మా బయట నిలబడమంటున్నావు, మేము కూర్చుంటామమ్మా. నువ్వేం పని మీద వచ్చినావు, నిన్ననే అంతమంది పోలీసు వాళ్ళు వచ్చి ఇల్లంతా చేసిపోయారు, నువ్వేం పని మీద వచ్చినావు, ఎందుకు వచ్చినావు? పోలీసు వాళ్ళు వచ్చిపోయినాక నా కొడుకు లేడు, నా కొడుకు ఏడుండు, నా కొడుకుని చూపెట్టుండ్రి అని నేను ఇట్లే బాధపడి ఏడ్చుకుంటా జరసేపు నిలబెట్టినా. అంటే మాకు తెలియదమ్మా, నువ్వు ఎందుకని వచ్చినావు, మళ్ళీ కాగితం పట్టుకొని ఎందుకు వచ్చినావు, ఏమిటి గురించి వచ్చినావు అని నేను అడిగిన. కాదమ్మా ఈ కాగితం రాసినాక జర్రా చదువుకున్నాం కదా, మీరు నోరలేదా, మీరు చెప్పుర్రి అని నేను అడిగిన. అడిగితే ఏమన్నాడు, దబా కూర్చొని కాగితం రాశాను. కాగితం రాసి మీ కొడుకు రిమాండ్ అయిపోయిండని రాసిస్తుడు. ఎప్పుడు అయ్యిండు? నా కొడుకు నిన్న పొద్దుగల్ల పోయిండంటే ఇంతవరకు నా కొడుకు ఇంటికి రాలే. నా కొడుకుని ఏం చేశారు, చంపిర్రా, ఏడబెట్టిర్రు, ఏం చేసిర్రు, ఎక్కడ ఎత్తుకపోయినరా అని నేనన్నా. లేదమ్మా లేదు, పొద్దుగల 10 గంటలకు
తీసుకుపోయారు పట్టుకు ఏడుకెళ్ళి తీసుకుపోయారు మా ఇంటికాడికి వెళ్ళి తీసుకుపోయారా ఆఫీస్ నుంచి తీసుకుపోయారా ఏడుకెళ్ళి తీసుకుపోయారు అని నేనన్నా అంత దొంగ రిపోర్ట్ రాస్తారా మీరు ఎందుకని నేను గట్టిగా అన్న బిడ్డ అనేవరకు ఏమంటుండు కాదమ్మా కాదు ఇప్పుడే 10 గంటలకు తీసుకుపోయినామంటే కాదు రాత్రి 11:30కు తీసుకుపోయి ఎక్కడో పెట్టి పొద్దుగాల 10 గంటలకు అంటున్నామా ఇంత అబద్ధాలు ఆడతారా మీరు మీరు చంపినా ఇంతేనా మీరు కాదు నాయన మీరు ఫోన్ చేసి నా కొడుకుతోటి 2 ముచ్చట్లు మాట్లాడినాక లెటర్ తీసుకుంటా అని పెట్టిన ఇక ఆడు తడబడుతుండు కాదమ్మా తీసుకోమ్మా ఇట్లయిందమ్మా అట్లయిందమ్మా అని అంటుండు